నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి, భీమవరం శాసనసభ్యులు, పిఎస్సి చైర్మన్ పులపతి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి మాట్లాడుతూ ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాసు జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శ్రీకృష్ణ భగవానునికి కనకదాసు గొప్ప భక్తుడని, ఆధునిక కవిగా ప్రజల్లో భక్తి, సామాజిక బాధ్యత సంవత్సరాన్ని ప్రబుద్ధిస్తూ ఆయన చేసిన కీర్తనలు ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయమని అన్నారు. శ్రీకృష్ణుడు గొప్ప భక్తుడుగా ఉండేవారని, ఆయన కర్ణాటకలోని గొప్ప భక్తుడు, సంగీతకారుడు, స్వరకర్త, సంగీతం కోసం కన్నడ భాషలో రచించిన కీర్తనల వల్ల బాగా ప్రాచుర్యం పొందారని అన్నారు. పూజారులు కనకదాసుకు శ్రీకృష్ణ దర్శనానికి అనుమతి నిరాకరించగా గుడి బయట కూర్చొని భక్త తారా వశయంతో శ్రీకృష్ణ కీర్తనలు గానం చేశారని తెలిపారు. కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు, పిఎస్సి చైర్మన్ పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ శ్రీ కనకదాసు వంటి మహానుభావులు జీవిత విశేషాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవి సూరిబాబు, బీసీ సంక్షేమ శాఖ, వసతి గృహాల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి భీమవరం విష్ణు కళాశాల వద్ద ఫిట్ ఇండియా సైక్లోథాన్ కార్యక్రమానికి జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ విష్ణు కాలేజ్ నుండి జువలపాలెం అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు 5 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏపీఐఎస్సీ చైర్మన్ మంత్రి రామరాజు, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లాధికారులు స్వయంగా సైకిల్ తొక్కి చివరి వరకు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడం నారాయణ మాట్లాడుతూ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నేడు ఫిట్ ఇండియా సైక్లోథాన్ సైకిల్ ర్యాలీ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల శారీరక దారుఢ్యానికి ఏదో ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరుగుతుందని అన్నారు. జిల్లాధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో ఒత్తిడి గురవుతారని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి నడక, 2K రన్, యోగా, సైక్లింగ్ వంటి కార్యక్రమాలను ప్రతి నెల ఒక రోజున నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ హాజరై తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు. నడక, సైక్లింగ్, యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంత్రి రామరాజు, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, డిఈఓ ఈ నారాయణ, డిపిఓ ఎం రామనాథ్ రెడ్డి, భీమవరం డిఎస్పీ, నర్సాపురం డిఎస్పీ డాక్టర్ శ్రీవేద, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, భీమవరం తహసీల్దార్ రావి రాంబాబు, పోలీస్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది, కళాశాల, పాఠశాల విద్యార్థులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ప్రతి నెల ఆఫీసర్స్, స్టాఫ్ అందరూ కూడా జాయిన్ అవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇది చాలా ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఆఫీసర్స్ స్ట్రెస్లో ఉంటారు, ఆందోళనలో ఉంటారు. దాని నుంచి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ప్రతి నెల కూడా ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము. డిఫరెంట్ యాక్టివిటీస్తో ఒకసారి 2K రన్ అయితే ఒకసారి వాక్ చేద్దాము అని, ఒకసారి సైక్లింగ్ చేయాలని, ఇంకొకసారి యోగా ప్రోగ్రామ్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ తోటి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాము. నమస్కారం. చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మేడం కలెక్టర్ మేడం టేకిన స్ట్రాంగ్ ఇనిషియేటివ్. ఈరోజు ఒక డే ప్రతి నెలకి ఒక ఫిట్నెస్ ర్యాలీ అట్లాగే ఉంటుంది. ఈరోజు వీఆర్ స్టార్టింగ్ విత్ సైకిల్ ర్యాలీ. వేరే ప్రోగ్రామ్ లైక్ రన్నింగ్, మ్యారథాన్, యోగా అన్ని ఎక్సర్సైజ్ పెట్టినాము ఇంకా రాబోయే రోజుల్లో. మేడం మంచిలికి చెందిన జాతీయ స్థాయి దివ్యాంగ నాయకుడు, ప్రముఖ సామాజికవేత్త, నండూరి వెంకమ్మ సత్రం చైర్మన్ నండూరి రమేష్ తల్లి, ప్రముఖ దాత నండూరి పార్వతి శనివారం మంచిలి గ్రామంలో మృతి చెందారు. గత 6 నెలలుగా ఆమె మెదడు సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిన్న కర్ణంగా సుపరిచితులైన వీరి భర్త రామం మంచిలి గ్రామానికి గతంలో కర్ణంగా పనిచేశారు. వీరికి 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. పార్వతీదేవి మరణానికి పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
అత్తిలి మండలం ఈడూరులోని వరాల వెంకటేశ్వర వారిని కార్తీక మాసం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలోచక వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిపారు. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలోచకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు జరిపారు. స్వామివారిని విశేషంగా అలంకరించారు. న్యూజిలాండ్ దేశంలోని బ్లాక్ హౌస్ బే కమ్యూనిటీ సెంటర్లో శనివారం నిర్వహించిన మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ కార్యక్రమంలో తణుకు శాసన వారి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులతో భేటీ నిర్వహించి వారితో ముచ్చటించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని తణుకు శాసన వారి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి పేర్కొన్నారు. శనివారం తణుకులోని సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణ తులసి పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల పట్ల స్వచ్ఛంద సేవా సంస్థలు చూపుతున్న ఆదరణ, వారి సేవలెంతో విలువైనవని అన్నారు. ఒకే వేదికపై సుమారు 60 మందికి కృత్రిమ అవయవాలను ఉచితంగా అందజేయడం పట్ల ఆమె నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన తణుకు పట్టణంలో పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అలాగే మానవతా సంస్థ ద్వారా మరి ఈరోజు మరి ఎవరైతే అంగవైకల్యంతో నిలబడి మరి 4 అడుగులు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎంతోమందికి ఈరోజు సుమారుగా చెప్తా ఉన్నారు ఆర్గనైజర్స్, సుమారుగా 60 నుంచి 70 మంది వరకు కూడా ఎవరికైతే కాళ్ళు ఆర్టిఫిషియల్ లెగ్స్ అవసరమవుతాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు మరి ఇక్కడ ఎంతో శ్రమకి వాళ్ళంతా కూడా ఓర్చి మరి అక్కడి నుంచి తీసుకుని వచ్చి హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడ మన నియోజకవర్గంలోనూ అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలోనూ ఎవరైతే ఈ అంగవైకల్యంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఆర్టిఫిషియల్ లెగ్స్ని ప్రొవైడ్ చేయడానికి వారు చేస్తున్న కృషికి నిజంగా చాలా సంతోషకరం, అభినందనీయం. వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లాగే మరి ఈరోజు వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఫస్ట్ లెగ్ మరి పోసమ్మ మన తణుకు నియోజకవర్గం తువ్వ గ్రామానికి చెందినటువంటి యువతికి చేయడం, తనకి కాలు పెట్టిన వెంటనే తన ఫేస్లో ఫీలింగ్స్ చూస్తేనే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే నేను లేచి నుంచున్నాను ఈరోజు అనే ఆనందం తనలోనూ తన భర్తలోనూ కూడా నాకు కనిపించింది. మరి వీరందరికీ కూడా దీని అంతటికీ కూడా ఎంతో పుణ్యం చేస్తున్నటువంటి మొత్తం ఈ సంస్థ అందరికీ మరి ఇక్కడ సహకారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా వారందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందడుగు వేసి వచ్చి అందరూ కూడా తమ సహాయ సహకారాలు అందించాలని, ఒక మానవత దీనితో దృక్పథంతో మనందరం కూడా ముందరికి వెళ్ళాలని ఈరోజు ఈ సంస్థ మనందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. వారి అడుగుల్లో మనం కూడా చెయ్యి కలుపుదాం, వారికి మన సహకారాన్ని అందిద్దామని. డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో కాలు లేని వారికి కృత్రిమ కాళ్ళను అతికించే శిబిరాన్ని నిర్వహించారు. గతంలో మాదిరిగా కాకుండా జైపూర్ నుంచి వచ్చిన వైద్య బృందం పర్యవేక్షణలో బాధితుల కాళ్ళ నుంచి కొలతలు సేకరించి తయారు చేసి ఆదివారం నాటికి అందచేయనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ సతీష్ కుమార్ బొల్లా, వజవత్ కాన్రాజ్ తెలిపారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరానికి వివిధ జిల్లాల నుండి సుమారు 500 మంది హాజరయ్యారని, వీరందరికీ వైద్యులు ప్రత్యేకంగా కొలతలు సేకరించి కృత్రిమ కాళ్ళను ఏర్పాటు చేసి ఇస్తారని అన్నారు. అభివృద్ధి చెందిన సాంకేతికను సద్వినియోగం చేసుకుని వైద్య బృందం ఒక్క రోజులోనే కృత్రిమ కాళ్ళు అమరుస్తున్నట్టు చెప్పారు. కాళ్ళు లేక నడవలేని వారికి కూడా కృత్రిమ కాళ్ళు ఏర్పాటుతో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు సృష్టి సుబ్బారావు, వైద్య బృందం, దివ్యాంగులు పాల్గొన్నారు. డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ సంకల్పం ద్వారా ప్రతి సంవత్సరం సంకల్పం ద్వారా కొన్ని వందల మందికి దివ్యాంగులకి ఎన్నో సహకారాలు ఇస్తూ ఉన్నాం. మరి ఈ సంకల్పానికి జైపూర్ నుంచి ఒక టీంని తీసుకురావడం జరిగింది. వారందరికీ కూడా కృత్రిమ కాళ్ళు, లిమ్స్, ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటారు దీన్ని. ఇదంతా కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దివ్యాంగులు. సో వారి కోసం ఆ టీం అంతా కూడా కంప్లీట్ ఎక్విప్మెంట్స్తో వచ్చి అదంతా కూడా ఇక్కడ
వాళ్ళకి సైజెస్ మెజర్మెంట్స్ అవి తీసుకుని ఈరోజు రేపు కూడా వాళ్ళకి డెలివరీ ఇచ్చేటట్టు, ఎక్కడో 2 నెలలు పట్టేటట్టు కాకుండా ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఇచ్చేటట్టు మేము మా టీం సభ్యులందరూ కూడా దీని మీద వర్క్ చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు రేపు కలిపి ఒక 500 మంది ఈ కార్యక్రమానికి వచ్చేటట్టు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేసి ఇక్కడ మ్యాక్సిమం 90% ఇక్కడే సొల్యూషన్ దొరికేటట్టు మేము ఏర్పాట్లు చేసాం. వీళ్ళందరూ కూడా ఇక్కడ సంధ్యాజ్యోతి ఆశ్రమంలో వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మన సంస్థ ద్వారా. సో చాలా సంతోషంగా ఉందండి. వీరందరూ కూడా నెక్స్ట్ రేపు ఒక మంచి రోజు రావాలి అని ఆలోచించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. రేపు పొద్దున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉందండి. మీరందరూ వచ్చినందుకు చాలా గర్వంగా ఉందండి. సంకల్పాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలండి. వీళ్ళందరికీ కూడా ఈరోజు రేపు కాళ్ళు డెలివరీ కూడా ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు ఏర్పాట్లు చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జైపూర్లో 50 సంవత్సరాల నుంచి లెగ్గులు పెట్టారు. వాళ్ళ బ్రాంచ్ హైదరాబాద్లో ఓపెన్ అయింది. వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఏ రోజుకి ఆ రోజు లెగ్గులు పెట్టి రేపు కలిపి పెట్టారు. ఇంచుమించుగా 400-500 మంది వచ్చి ఉన్నారు ఇవాళ. దానిలో ఎంతమందికి సెట్ అవుతుందో అన్ని మందికి కాళ్ళు పెట్టేసి రేపు సాయంత్రం లోపల వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. తణుకు మాంటిసోరీ స్కూల్ జూనియర్ కాలేజీలో నవంబర్ 8 శనివారం కార్తీక వన సమారాధనను స్కూల్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ అనపతి ప్రకాష్ రావు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ అనపతి ప్రకాష్ రావు మాట్లాడుతూ కార్తీక మాస విశిష్టతను గురించి, వన సమాధాన ప్రాముఖ్యత గురించి తెలిపారు. విద్యార్థులు పలు భాషల్లో ఈ కార్యక్రమం యొక్క గొప్పతనాన్ని వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు విద్యార్థులచే ప్రదర్శించారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు, స్థానికులు విచ్చేసి అన్న సమాధాన కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. తణుకు మాంటిసోరీ స్కూల్లో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి, స్టాఫ్కి అందరికీ కూడా కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ వనభోజనాలు ఏర్పాటు చేశాము. అలాగే పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తున్నారు. పిల్లలతో ఆనందంగా ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చేసిన తల్లిదండ్రులకు, సహకరించిన ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు. కల్తీ మద్యాన్ని అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు కామన మునుస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గీత కార్మికులు తణుకు ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె కళ్యాణ చక్రవర్తికి వింతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామన మునుస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో స్పిరిట్తో తయారైన మద్యాన్ని విచ్చలవిడిగా గ్రామాల్లో అమ్ముతున్నారని, దీనివల్ల కళ్ళు అమ్ముడు కాక వలకపోసుకుంటున్నారని తెలిపారు. గీత కార్మికులు పస్తులతో కాలం గడుపుతున్నారని, దాన్ని అరికట్టాలని మునుస్వామి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తొంగలో తొక్కారని అన్నారు.
గీత కార్మికులు తాటి ఈత చెట్లపై నుండి ప్రమాదవశాత్తు పడి మరణించిన వికలాంగులైన వారికి ఎక్రగేషియా గతంలో ఉండేదని ఇప్పుడు రద్దు చేయడం వల్ల గీత కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. తాటి ఫెడరేషన్ నిధులు కేటాయించి తాటి బెల్లం ఉత్పత్తులను ప్రోత్సహించాలని, గీత కార్మికులకు పరికరాలు అందజేసి ఆదరణ పథకాన్ని అమలు చేయాలని మునుస్వామి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని, గీత కార్పొరేషన్ మళ్ళా పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షులు మామిశెట్టి నాగభూషణం, గీత కార్మిక సంఘ నాయకులు కాసాని శ్రీనివాస్, కడలి బాలాజీ, కట్టా వెంకటేశ్వరరావు, పాల సత్యనారాయణ, కంకటాల నాగేశ్వరరావు, పిల్లి ఏడుకొండలు, చిట్టూరు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి గీత కార్మికుల సమస్యలను, గీత కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ కల్లి గీత కార్మిక సంఘం పరిష్కరించాలి గీత కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి గీత కార్మిక సమస్యలను, వేయాలి చెట్లకు మార్కింగ్ విధానాన్ని, అమలు చేయాలి చెట్లకు మార్కింగ్ విధానాన్ని, చేయాలి చెట్లకు మార్కింగ్ విధానాన్ని, పరిష్కరించాలి గీత కార్మిక సమస్యలను, పరిష్కరించాలి గీత కార్మిక సమస్యలను, గుర్తింపు కార్డులు జిల్లాలి ఆంధ్రప్రదేశ్ కల్లి గీత కార్మిక సంఘం, జిల్లాలి ఆంధ్రప్రదేశ్ కల్లి గీత కార్మిక సంఘం, గీత కార్మికుల ఐక్యత, గీత కార్మికుల ఐక్యత, ప్రభుత్వ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి, అమలు చేయాలి చెట్లు మార్కింగ్ విధానాన్ని, చేయాలి చెట్లు మార్కింగ్ విధానాన్ని, కట్టించుకోవాలి కిస్తీలను, కట్టించుకోవాలి కిస్తీలను. గీత కార్మికులు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసే సమయంలో గీత కార్మికుల సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నింటిని కూడా తొంగలో తొక్కేశారు. అందువలన ఇవాళ మేము మా యొక్క గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 75,000 బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలని మేము డిమాండ్ చేస్తాం. గీత కార్మికులు చెట్టు మించి పెరిగిపోతే గతంలో ఎక్స్గ్రేషియా ఉండేది. ఆ ఎక్స్గ్రేషియా విధానాన్ని పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. 40 సంవత్సరాలకే గీత కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. తాడి ఈత చెట్లను మరి ఇదివరకు మార్కింగ్ విధానం ఉండేది, ఆ మార్కింగ్ విధానాన్ని మళ్ళీ అమలు చేయాలని చేస్తున్నాం. కిస్తీలను పూర్తిగా ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కిస్తీలను రద్దు చేయకుండా ప్రతి గీత కార్మికుడు చెట్టుకి 10 రూపాయల కాడికి గీత కార్మిక సొసైటీ నుంచి వసూలు చేయవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో గీత కార్మిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అటు చేయని పక్షంలో గీత కార్మికులు పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని చేపట్టడానికి జరుగుతుంది. స్పిరిట్తోనూ లెక్కల్ని తయారు చేసి ప్రతి గ్రామంలో ఇచ్చలవిడికి అమ్ముతున్నారు. దీనివల్ల గీత కార్మికులు కళ్ళు అమ్ముడు కాక ఇబ్బందులు పడుతున్నాం. అందుకు గీత కార్మికులకి సమగ్రమైన రక్షణకి సమగ్రమైన చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని మా సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో గీత కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్న 4 లక్షల మంది గీత కార్మికులు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని నిలదీసే రోజు వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యలు వెంటనే పరిష్కరించండి, లేకపోతే గీత కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించేసే అవకాశం కల్పించొద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.